విశాఖ అంటే అందరికీ గుర్తుకొచ్చేది విశాలమైన సాగర తీరం. ఈ సాగర తీరాన్ని అందాలను చూసేందుకు వచ్చే ప పర్యాటకులకే కానీ, విశాఖ వాసులకే కానీ ఒక టూరిజం ఒక తీపి కబురు చెప్పనుంది. అదేంటంటే విశాఖ బీచ్ రోడ్‌లో డబుల్ డెక్కర్ ఏసీ డబుల్ డెక్కర్ బస్సు ఒకటి తిరిగేందుకు అన్ని సన్నాహాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడికి ఒక బస్సు అయితే రావడం అయితే జరిగింది. మరో 2 బస్సులను తీసుకొనొచ్చి మొత్తం 3 బస్సులను విశాఖ బీచ్ నుంచి భీమిలి వరకు ప్రయాణింపే విధంగా పర్యాటకుల సౌకర్యార్థం అది ఏర్పాటు చేస్తున్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. విశాఖ ప్రియులు విశాఖ యొక్క అందాలను వినూతంగా చూసే అవకాశం త్వరలో రాబోతుందని చెప్పాలి. తొలిసారిగా డబుల్ డెక్కర్ బస్సులను వీటిని వీక్షించేందుకు సమయం ఆసన్నమైందనేసి చెప్పుకోవాలి. వాటి పైనుంచి చూస్తుంటే మనం వైజాగ్లో ఉన్నామా లేక మరేదైనా దేశంలో ఉన్నామా అన్న అనుమానంతో కూడిన అనుభూతి కలుగుతుందనేసి చెప్పాలి. మనం చూసుకున్నాం ఇక్కడ డబుల్ డెక్కర్ బస్సు ఉంది. దీన్ని ఓహో బస్సు అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ విదేశాలలో మాత్రమే ఉండే ఈ యొక్క బస్సులను మన విశాఖకు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. ఎప్పటి నుంచో దీని మీద ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇటీవల విజయవాడలో అశోక్ లైలాండ్ కంపెనీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన లోకేష్ ఇది ఒక బస్సుని మన ప్రభుత్వానికి గిఫ్ట్గా వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. వచ్చి విశాఖలో పెట్టడం జరిగింది. మరో 2 బస్సులను కూడా పోర్టు ఆధ్వర్యంలో తీసుకురావడం జరుగుతుంది. మన బస్సును అయితే మనం చూసుకుంటున్నాము. ఎలక్ట్రికల్ బస్సు ఇది మనం చూస్తున్నాము. లోపల పైన డబుల్ డెక్కర్ ఉంది. మామూలుగానే విశాఖ బీచ్ అందాలను చూస్తుంటే ఎన్నో మన్ముగ్ధులైతే ఉంటారు. ఎన్నిసార్లు చూసినా పర్యాటకులు మళ్ళీ రావాలనిపిస్తుంది. అంతెందుకు మన విశాఖ వాసులు కూడా ప్రతిరోజు అవకాశం ఉన్నంత వరకు సేద తీర్చుకునేందుకు విశాఖ బీచ్కి వెళ్ళేందుకు చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటున్నాము బస్సులో ఏ విధంగా ఉందో మనం చూద్దాము. ఇక్కడ డబుల్ డెక్కర్ బస్సులోకి మనం వెళ్తున్నాము. త్వరలో విశాఖలో ప్రారంభం కాబోతున్న బస్సులు అయితే మనం చూస్తున్నాము. ఇది లోపల ఇక్కడ డ్రైవర్ సీటుతో పాటు ఇక్కడ కిందన గ్రౌండ్కి ఇది కిందన అయితే ఇక్కడ సీటింగ్ అయితే మనం చూసుకుంటున్నాం. ఏసీ ఎలక్ట్రికల్ బస్సుగా మనం చూసుకోవచ్చు దీన్ని. అదేవిధంగా దీనికి సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఇక్కడ దీంట్లో సీసీ కెమెరాలు కూడాను ఏర్పరచడం కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందుగానే అన్ని ఫుల్ సేఫ్టీస్లో ఇది ఉందని మనం కూడా చూసుకోవచ్చు. అయితే కిందన ఇది ఇట్లా ఉంటే అసలు పైనుంచి చూస్తే ఏ విధంగా చూస్తున్నాము. ఇక్కడ కూర్చొని మనం కనుక ఆ బీచ్ రోడ్లో వెళ్తూ ఉంటే నిజంగానే మనం ఇందాక అనుకున్నట్టు విశాఖలో ఉన్నామా, మనం ఏదైనా దేశంలో ఉన్నామా అన్న అనుభూతి కలగైతే మానదు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక బస్సు అయితే ఓహో బస్సులు తీసుకుని వచ్చారు. అయితే ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సి అంటే ప్రపంచంలో పేరున్న నగరాల్లో పర్యాటకుల కోసం నడుపుతున్న వీటిని లండన్, ప్యారిస్, న్యూయార్క్, రోమస్ వంటి ఉన్నాయి. మన రాష్ట్రంలో తీసుకురావటం ఆంధ్రలో చేసుకున్న అదృష్టంగా కూడా మనం భావించవచ్చు. ముఖ్యంగా విశాఖ పర్యాటకులకు అయితే ఇదైతే చాలా కనువిందుగా చూస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటున్నాము పైన కూర్చొని చూసుకుంటున్నాము. ఇక్కడైతే పైనుంచి చూసుకొని ఇక్కడ చాలా బ్రహ్మాండంగా అయితే కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకే చాలామంది పర్యాటకులు కూడా రావచ్చు అని కూడా మనం అనుకోవచ్చు. మన గతంలో చూసుకున్నాం అరకు నుంచి విశాఖ నుంచి అరకుకు ఇదే ఏసీ గ్లాస్ ట్రైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కూడాను దానికి ఎంతో ప్రాముఖ్యత చాటుకుంది. ఎక్కడి నుంచో పర్యాటకులు వచ్చేదాన్ని ఆ అనుభూతిని చూసేందుకు ఎంతమంది పర్యాటకులు అయితే రావడం కూడా మనం గమనించాము. అదేవిధంగా ఈ బస్సు పర్యాటకులను బాగా అలరిస్తుందని చెప్పాలి. ఇది ఒక మంచి అనుభూతిగా కూడా మనం చేసుకోవచ్చు. లోపల నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ కూడా దీనికి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఏదైనప్పటికీ మనం చూసుకున్నట్లయితే విశాఖ ఒక అద్భుత నగరంగా కాబోతుంది. మరొక పర్యాటన రంగంలో ఇది ఒక మైలురాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఇది రానున్న కాలంలో మరింత
అభివృద్ధి చెందే విధంగా ఇటువంటి బస్సులు 3 బస్సులను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఉదయం 6 గంటల నుంచి అంటే 6 గంటలకి, 6:30కి, 7 గంటలకి చేసే ఆలోచన ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అంటే ప్రతి హాఫ్ అన్ అవర్‌కి వాళ్ళకి నుంచి డైరెక్ట్‌గా ఒకటే అప్ అండ్ డౌన్ కానీ, లేదంటే వన్ సైడ్ కానీ ఒకటే టికెట్‌గా ఉండే ఏర్పాటైతే చేస్తున్నారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ బస్సులో ఎన్నిసార్లైనా తిరిగే అవకాశం కూడా కల్పించే విధంగా కూడా కనిపిస్తుంది. ఒకవేళ మనం చూసుకున్నట్లయితే ఆర్‌కే బీచ్ దగ్గర నుంచి సబ్‌మెరీన్‌కి అక్కడికి రావాలనేసంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ట్రాన్స్‌పోర్టింగ్ అనేది చాలా ప్రాబ్లమ్‌గా అయితే ఉండేది. ప్రైవేట్ ట్రావెల్స్‌ని వాటిల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి కనిపించేది. ఇప్పుడు ఈ బస్సు వచ్చిన తర్వాత ఏదేమైనప్పటికీ పర్యాటకులకు చాలా ప్రశాంతత అయితే దొరుకుతుందనేసి అనుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం విశాఖ బీచ్ నుంచి మొదలైంది. అక్కడ మీరు కావాలనుకుంటే సబ్‌మెరీన్ దగ్గర దిగొచ్చు. అక్కడ T-147, 142 కానీ అక్కడ బీచ్ అందాలను కానీ కోకో ప్లాంట్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని చూసుకొని మళ్ళీ వచ్చి అక్కడి నుంచి కైలాసగిరికి వెళ్ళొచ్చు. కైలాసగిరి దగ్గర నుంచి అలాగే రిషికొండ నుంచి తొట్లకొండ వరకు కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్నట్లుగా తెలుస్తుంది. అది భీమిలి వరకు వెళ్తుందా, తొట్ల వరకే స్టార్ట్ చేస్తారా? ఏదేమన్నా రేపు పొద్దున 10వ తారీఖున చంద్రబాబు నాయుడు విశాఖ రానున్న సందర్భంగా ఇది ప్రారంభోత్సవం జరుగుతుందనేసి మనం తెలుస్తూ ఉంది మనకి. ప్రారంభోత్సవం ఆయన చేతుల మీద జరిగి అంటే ముందు ఒక బస్సును చేస్తారా, మరో 2 బస్సులు రానున్నాయి అన్నారు. వచ్చిన తర్వాత మొత్తంగా చేస్తారా అనేది అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది. ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక బస్సు ఉంది కాబట్టి ప్రారంభం జరుగుతుందన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనా విశాఖ వాసులకు ఇదొక విశాఖ వాసులు కానీ, విశాఖ పర్యాటకులు కానీ ఇదొక మంచి అందమైన అనుభూతిని ఇస్తుందనేసి మనం అనుకుంటాం. కెమెరామ్యాన్ శ్రీనివాసరావు, సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.